నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో మనకి టేస్టీ వంట చేసి చూపించడానికి షెఫ్ రాజు గారు రెడీ అండి. మరి వెల్కమ్ చెప్పేద్దామా? వెల్కమ్ రాజు గారు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈరోజు మాకు ఏం వంట నేర్పిస్తున్నారు? ఫస్ట్ సో చాలా మందికి ఫేవరెట్ అది జంతికలు అండి. ఓ జంతికలు. అవునండి. సో మనకి ఇప్పుడు అలాగే ఇంకా పండుగలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి చక్కగా ముందే చూపించేస్తే ఆ టైంకి అందరూ హ్యాపీగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే, మరి జంతికలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జంతికలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్య పిండి 1 కప్పు, వాము 1 టీ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, ఇంగువ చిటికెడు, పుట్నాల పప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. సో రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ జంతికలు కాబట్టి ముందుగా మనం నూనె వేడి పెట్టేసుకుందాం. అలాగే ఇక్కడ జంతికల పిండిలో కూడా కొంచెం మనం నూనె వేస్తాం. కాచిన నూనె ఇక్కడ కొద్దిగా వేడి చేసుకుంటున్నామండి. సో బౌల్లో బియ్య పిండి. సో జనరల్గా చాలామంది కూడా బియ్య పిండితో మొత్తంగా లేదా శనగపిండితో ఈ జంతికలు ఇవి తయారు చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ నేను ఏంటంటే ఈ బియ్య పిండితో పాటు కొద్దిగా పుట్నాల పిండి కలుపుతున్నాను. చాలామంది ఏంటంటే శనగపిండి కొంచెం క్వాంటిటీలో కలుపుకుంటారు. కొంచెం డిఫరెంట్గా టేస్ట్ రావడానికి నేను పుట్నాల పప్పు పొడిలా పట్టేసి ఇక్కడ వాడుతున్నాను. ఓకే. సో ఇది పుట్నాల పొడి. అలాగే వాము వేసుకుంటారు సింపుల్గా. ఇట్లా నువ్వులు కూడా చాలా తక్కువగా వాడుతూ ఉంటారు. సో నువ్వులు వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ టేస్ట్ అనేది కూడా మధ్యలో తెలుస్తూ ఉంటుంది, కొంచెం క్రంచిగా తగులుతూ. కొద్దిగా నువ్వులు, వాము, ఇది సరిపోతుంది మనకు. సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా ఇంగువ అండి. సో ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ వేసుకోవచ్చు, లేకపోతే అది లేకుండా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఓకే. సో కాచిన నూనె ఇక్కడ మనం యాడ్ చేసేసుకున్నాం. సో ఒకసారి చేత్తో ఈ పిండి అంతా కూడా బాగా కలిపేసుకొని, అంటే మనం వేసిన నూనె మొత్తం ఈ పిండి మొత్తం బాగా పట్టేసేయాలండి. అప్పుడు ఏంటంటే మనకు బాగా గుల్లగా వస్తుంది. సో ఇలా గట్టిగా నొక్కేస్తే ఇలా మనకు ముద్దలా ఉండాలండి. సో అప్పుడు మనకు అంటే ఆ నూనె అనేది సరిపోయింది అన్నట్టు అర్థం. సో బియ్య పిండి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగా లాగేస్తుంది. సో దీని అంచులో కొంచెం మనం ఆయిల్ రాసుకుంటే మనకు ఈజీగా మూవ్ అవుతుందండి ఇది. ఓకే. సో ఇలా మీడియంగా ప్లెయిన్గా ఉండేది అందరూ మనం అది అంటే మోల్డ్ అనేది తీసుకోవాలి. ఓకే. సో ఇలా ఈజీగా వచ్చేసేయాలండి మనకు. ఓకే. ఒకవేళ మనకి పిండి కొంచెం లూజ్ అయినా లేకపోతే అట్లయితే బియ్య పిండి కొంచెం యాడ్ చేసుకోవాలి రాజు గారు, లేకపోతే ఎలాగ? కొంచెం శనగపిండి లేకపోతే కొంచెం వేడి నీళ్ళు. ఓకే. దానివల్ల ఏంటంటే కొంచెం అది మెత్తబడి కొంచెం మనకు ఆ స్టిక్కినెస్ అనేది కూడా వస్తుంది. కొంచెం ఉడికినట్టు అయ్యి కొంచెం మన అలా వచ్చేస్తుంది. ఓకే. ఓకే. సో ఎప్పుడైనా మనం కొంచెం స్లో ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకుంటే లోపల వరకు కూడా బాగా అది వేగుతుందండి. ఓకే. సో కాసేపు మనం వెయిట్ చేద్దాం. ఓకే. సో రెండో వైపు తిరిగేసుకున్నాం. సో ఇటువైపు కూడా కొద్దిగా వేగితే మనం అప్పుడు తీసేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో రెడీ అయిందండి, తీసేసుకున్నాం.
సో కరకరలాడే జంతికలు రెడీ అండి. సో మరి జంతికలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. జంతికలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో బియ్యపిండి, పుట్నాల పప్పు పొడి, నువ్వులు, వాము, ఉప్పు, కారం, ఇంగువ, కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలోకి తీసుకొని కాగే నూనెలో జంతికల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, జంతికలు రెడీ. తయారీ విధానం చూసారు కదండి. సో టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే, గుల్లదనం వచ్చింది, వాము టేస్ట్ వస్తుంది, అలాగే ఆ నువ్వులు కూడా మధ్య మధ్యలో తగ్గుతూ బాగుంది. అంటే కొంచెం పుట్నాల పొడి అవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం కదా పిండిలో, కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఆ టెక్స్చర్ కూడా కొంచెం రవ్వలా వచ్చింది. సో బాగున్నాయి రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో మరి చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి జంతికలు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. తులసాకుల్ని ఎండబెట్టుకుని పొడి చేసి పెట్టుకుని కొబ్బరి నూనెలో కలుపుకొని ముఖము, మెడ, కాళ్ళు, చేతులు మృదువుగా మర్దన చేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం బాగా నిగారింపును సంతరించుకుంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. సో మరి మన పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు కదా, మరి ఏం వంట చేస్తారో చూద్దాం. హాయ్ అండి. హాయ్ గీతా గారు. బాగున్నారా? బాగున్నాం. మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాదేనా? సో ఏమైనా వర్క్ చేస్తుంటారండి మీరు? నేను హౌస్ వైఫ్ ని. ఇంట్లోనే. సో శ్రీదేవి గారు ఈరోజు మాకు ఏం వంట చేస్తారు? మెంతి కందుల కూర. మెంతి కందుల కూర. ఓకే. సో మరి మెంతి కందుల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. మేతి కందుల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, ఉడికించిన కందులు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉల్లికాడలు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, చోలే మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. సో శ్రీదేవి గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ముందుగా ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఓకే, కరివేపాకు, పచ్చిమిర్చి, ఓకే, ఎండుమిర్చి. సో కందులు ముందే ఉడికించేసుకోవాలండి? కందులు ఉడికించేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే. ఉల్లిపాయ ముక్కలు. ఓకే. మెంతి కూర హెల్త్కి చాలా మంచిది. అవును. ప్లస్ ఈ పిల్లలు కందులు అంటే కొంచెం మన ఎలా పెట్టినా కానీ వాళ్ళు కొంచెం తినడానికి ఇంట్రెస్ట్ చూపరు. అవును. కొంచెం రైస్లోకి కానీ రోటీలోకి కానీ ఈ కర్రీ తినడానికి ఇష్టపడతారు. కొంచెం గరం మసాలా, చోలే మసాలా ఇట్లా ఇస్తాం కదా. అవునవును. కొంచెం అట్లా ఉండడం వల్ల కొంచెం ఇష్టపడతారు. ఓకే. ఉల్లిపాయ ముక్కలు వేగాక మెంతి కూర. ఓకే. మెంతి కూర బాగా వేగనివ్వాలి. బాగా వేగితే మంచి ఫ్లేవర్ వస్తుంది, ప్లస్ చేదు ఉండకుండా ఉంటుంది. ఓకే. సో టొమాటో గ్రేవీ బేస్ లాగా ఉంటుంది. టమాటా ప్యూరీ కొంచెం గ్రేవీ లాగా రావాలి. ఓకే. సో కందుల్లో ఏమైనా కొంచెం సాల్ట్ అది యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేస్తే కొంచెం టేస్ట్ అనిపిస్తాయి. చప్పగా ఉన్నాయనుకోండి అవును ఇష్టపడరు. గ్రేవీ అంతా దానికి లోపల వరకు పట్టదు కదా, అదే సాల్ట్ అయితే కొంచెం బాయిల్ చేసి ఏవైనా దాల్స్ కానీ పల్సెస్ కానీ కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేస్తే ఉప్పు పోతుంది కాబట్టి టేస్ట్గా తినడానికైనా బాగుంటుంది. ఇట్లా కర్రీస్ చేసినా కానీ తొందరగా టేస్ట్ వస్తాయి. సో మీకు ఇంట్లో టైం పాస్ ఏంటండి శ్రీదేవి గారు? ఏం లేదండి, కుకింగ్ అంటే ఇష్టం. మాది పెద్ద ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీయా? జాయింట్ అంటే మేము సిబ్లింగ్స్ 10 మెంబర్స్. అమ్మో.
ఏదో ఫంక్షన్స్ అవుతూ సో అందరూ ఉంటాయి. అంటే లైక్ అందరూ హైదరాబాదేనా వేరే వేరే ప్లేస్? అందరు హైదరాబాదే అండి. ఓ రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారా? కలుస్తూ ఉంటాము. సూపర్. అయితే మీకు ఇంకా బయట వేరే చుట్టాలది అక్కర్లేదు. లేరు చుట్టాలది అవసరం ఉండదు. ఏదో ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది అబ్బాయిలు? 4 సిస్టర్స్, 6 అన్నారు, నేను లాస్ట్. ఓ, మీ నెంబర్ లాస్ట్ అన్నమాట. సో అందరికి బాగా గారాబమ్మా. చిన్నదాన్ని కదా, మనకేం రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, అంతా వాళ్ళే చూసుకుంటారు. యా. సో నెక్స్ట్ అల్లం వెల్లిపాయ. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా వారు జాబ్ చేస్తారండి. ఓకే. సో పిల్లలు? పిల్లలు 3, 2 బాబులు, 1 పాప. వాళ్ళు ఏం చేస్తున్నారు? పెద్ద అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, పాప BBA 2nd ఇయర్, ఓకే. చిన్నవాడు 7th. ఓ నైస్. టమాటా ప్యూరీ వేస్తున్నాను. ఓకే. ఎప్పుడైనా ఆయిల్లో చిల్లీ పౌడర్ వేస్తే Okay. మంచి కలర్ వస్తుంది, ప్లస్ ఆయిల్లో కొంచెం ఫ్లోట్ అవుతుంది. కొంచెం ఆయిల్ వేసినా కానీ ఎక్కువ వేసినట్టుగానే కనిపిస్తుంది. ఓ కొంచెం యూజ్ చేయాలి, మరీ తక్కువ వేసినట్టు అనిపించొద్దు. ఓకే ఓకే. ఆయిల్లో రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే సో కొంచెం అదొక టిప్ మంచి అన్నమాట. కలర్ వస్తుంది, ఆయిల్ ఫామ్ అవుతుంది మంచిగా. ఓకే ఓకే. సో ఇంకాసేపు మగ్గితే మిగతా యాడ్ చేసుకుందాం. మ్మ్. ఓకే ఓకే. మరి మీరు కూడా ఇలాగే వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. మాకు SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దాం. చూడండి ఆయిల్ ఎలా ఆ. పైకి వచ్చేసిందో. అవును. పసుపు, ఓకే. కొంచెం ఉల్లికోగు ముక్కలు కూడా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే హోటల్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ఓకే ఓకే. సో మనకు అందుబాటులో ఉంటే ఉల్లికాడలు కూడా వేసుకోవచ్చు. బేసిక్గా అవును, మెంతి కాంబినేషన్లో కొంచెం ఉల్లికాడలు అది బాగుంటుంది కదా. కందులు వేసేద్దాం. చివరిగా కందులు. ఓకే. ఉప్పు. ఇది ఎలా మనకి కొంచెం ఇట్లా డ్రైగానే ఉంటుంది? లేదండి, గ్రేవీ వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వేనా? చోలే మసాలా అండి. ఓకే. సో కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని కందులకు పట్టేస్తే ఇంకా మనకి ready. కందులకు పట్టేస్తే మంచి గ్రేవీ లాగా ఉంటుంది, పల్సెస్ లాగా ఉంటుంది, హెల్దీ కదా. ఇది దేంట్లోకి బాగుంటుంది? చపాతీల్లో చపాతీకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. బాగుంది. ఓకే. సిమ్ పెట్టేసి ఒక 10 minutes మగ్గనిచ్చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే వెయిట్ చూద్దామా. చూడండి గీత. ఓ నైస్, మంచి స్మెల్ వస్తుంది. బాగుంటుంది. సో అయిపోయినట్టేనా? ఇంకా అయిపోయిందండి, ఆఫ్ చేసేద్దాం. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఇదిగోండి గీత గారు, మెంతి కందుల కూర. ఓకే. సో మరి మేతి కందుల కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. మేతి కందుల కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో మెంతి కూర వేసి వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పసుపు, ఉల్లికాడలు, ఉడికించిన కందులు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి చోలే మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేతి కందుల కూర రెడీ. తయారీ విధానం చూసారు కదండి. సో రాజు గారు టేస్ట్ చూద్దామా. ఓకే. సో కందులతో కొంచెం డిఫరెంట్గా ఉంది.
సో అంటే ఎక్కువగా సీజనల్గా మనకు పచ్చికందులు దొరికినప్పుడు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. సో అన్ సీజన్లో దొరికినప్పుడు అసలు ఇలా డ్రై తీసేసుకొని ఎండినవి ఇలా నానబెట్టి, అంటే కొంచెం టైం తీసుకుంటాం, పూట ముందుగా నానబెట్టి మనం ఇలా ఉడికి చేసుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు. బాగుందండి, ఐడియా బాగుంది. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మన చర్మం ఏ విధంగా అయితే పొడి చర్మం, జిడ్డు చర్మం ఉంటుందో జుట్టు కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి పొడి జుట్టు కనుక ఉన్నట్లయితే కొద్దిగా నూనె ఎక్కువగా రాసుకుంటూ ఉండాలి. తలస్నానం చేసే 1 గంట ముందు బాగా తలకి నూనెని అప్లై చేసుకుని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాత కూడా కొద్ది పరిమాణంలో జుట్టుకి ఆయిల్ అప్లై చేసుకుంటే జుట్టు బాగా సిల్కీగా, షైనీగా ఉంటుంది. సో శ్రీదేవి గారు ఇప్పుడేం వంట చేస్తారు? మునగాకు సాంబారు. మునగాకుతో సాంబార్. సో మరి మునగాకు సాంబార్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మునగాకు సాంబార్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, ఉడికించిన కందిపప్పు 1 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, ఉప్పు తగినంత, కారం తగినంత, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, సాంబార్ పొడి 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, బెల్లం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేద్దామండి. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి మనం? మునగాకుతో సాంబార్. మామూలుగా మునగాకు ఎక్కువ యూజ్ చేయం కదా, ఇష్టపడరు కదా. మామూలుగా మునగాకు పొడి, పప్పు ఇప్పుడు కొంచెం తింటున్నారు, దాని హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు తింటారు, కానీ పిల్లలు తినమంటే తినరు కదా. వాళ్ళకి ఏదో ఒక రకంగా మునగాకుతో చేయాలి అని మధ్య మధ్యన అలా స్టార్ట్ చేయడం అలవాటు చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తాయి కదా దాని వాల్యూస్. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని ఓకే, ఉడికించిన కందిపప్పు, చింతపండు పేస్టు, బెల్లం, ఓకే, పసుపు ఒక స్టవ్ పైన ఉడకనివ్వాలి. ఇదంతా మళ్ళీ ఉడకాలా? ఇది ఒక సైడు ఉడుకుతుంటే ఓకే, ఇటు సైడు మళ్ళీ పోపు చేసేసుకుంటే తొందరగా అవుతుంది. ఓకే, సో అయితే ఇటు పెట్టేద్దాము దాన్ని. ఇటు షిఫ్ట్ చేసాం. ఆయిల్ వేసుకొని ఓకే, జీలకర్ర, ఆవాలు, ఇందులో వాటర్ ఏమీ వేయక్కర్లేదండి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఇందులో కొన్ని వాటర్ పోయండి. ఓకే, చూడండి ఎన్ని కావాలో, అంటే మనకి ఎంత సాంబారో దాన్ని బట్టి. చాలు. ఎప్పుడైనా పచ్చిమిర్చి మంచిగా వేగాలండి. ఓకే, పచ్చిమిర్చి మంచిగా వేగకపోతే అదే స్మెల్ వస్తుంది. ఏ కర్రీస్లో అయినా పచ్చి వాసన వస్తుంది. పచ్చిమిర్చి మంచిగా వేగితే ఫ్లేవర్ అనేది దేని ఫ్లేవర్ దానికి ఉంటుంది. ఓకే, మునగాకు సో కొంచెం మునగాకు బాగా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇంకా ఇందులో మనం ఏమి కూరగాయ ముక్కలు ఏమి వేసుకోము. ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి. ఉల్లిగడ్డ వేస్తున్నాను, టమాటా, మునక్కాయ, క్యారెట్, సాంబార్లో వేసుకునేవన్నీ వేసుకోవచ్చు. ఓకే, ఏంటంటే ఇప్పుడు అవన్నీ ముక్కలు ఈ మునగాకు కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం కాబట్టి మునగాకు, ఓన్లీ మునగాకు ఒకటే. ఓకే, సో బెల్లం కూడా కొంచెం ఎక్కువ వేసారు కదా, అంటే కొంచెం అంటే ఇది చేదు మీకు తెలియొద్దు అనుకుంటే కొంచెం అది స్వీట్నెస్ ఉండడం వల్ల, పులుపు తీపి ఉండడం వల్ల ఈ చేదు అనేది మీకు తగలదు. మునగాకు ఫ్లేవర్ అనేది తొందరగా డామినేట్ చేయదు. ఓకే, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, ఎండుమిర్చి, పసుపు, చూసారా గీత గారు, మునగాకు ఎంత మంచిగా ఫ్రై అయిందో. ఫ్రెష్ మునగాకు తీసుకుంటే ఇలా వేగినా కానీ ఫ్రెష్గా ఇట్లా అనిపిస్తుంది చూడండి. సో మనకు ముదురుది అలా కాకుండా కొంచెం ఫ్రెష్గా, లేతగా ఉండి కొంచెం ఫ్రెష్గా ఉంటే ఓకే మంచిగా అనిపిస్తుంది. కారం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొన్ని పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి. ఓకే,
ఆనియన్ కొంచెం రెడ్గా కావాలి అనుకుంటే కొంచెము వేగినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆనియన్ కొంచెం మంచి కలర్ అవుతుంది, తొందరగా వేగుతుంది. ఏ కర్రీస్లో అయినా కానీ ఆనియన్ వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేస్తే మంచిగా ఎగుతుంది. ఓకే, అది ఇందులో వేయండి. సాంబార్ పొడి, ఓకే, ఉప్పు, కొన్ని వాటర్ ఏనా. సో ఇది కొంచెం మరిగితే మనకి ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. కొత్తిమీర, ఎందుకంటే అన్ని లీవ్స్ ఉన్నాయి కాబట్టి దానికి గార్నిషింగ్ అవసరం లేదు. కొంచెం మగ్గనివ్వాలి. ఓకే అండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవడం ద్వారా మన అందాన్ని, మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా డయాబెటీస్తో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకుంటూనే, జీవనశైలి పరంగా మార్పులు చేసుకుంటూనే ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి. ప్రతిరోజు కొద్ది మోతాదులో వేపాకు కషాయం తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే మధుమేహం అదుపులో ఉండే అవకాశం ఉంది. చూసారా గీత గారు? సో రెడీ అయింది. తీసేసుకోవచ్చు. తీసేసుకోవచ్చు. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇదిగోండి కమ్మని మునగాకు సాంబార్. ఓకే, సో మరి వేడివేడిగా మునగాకు సాంబార్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. మునగాకు సాంబార్ తయారు చేసే విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి ఉడికించిన కందిపప్పు, చింతపండు గుజ్జు, బెల్లం, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. మరొక ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మునగాకు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిరపకాయలు, పసుపు, కారం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పప్పు మిశ్రమం, సాంబార్ పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి కొత్తిమీర వేసి మరగనివ్వాలి. అంతే, మునగాకు సాంబార్ రెడీ. తయారీ విధానం చూసారు కదండి. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే, సో మునగాకు ఫ్లేవర్లో అంటే సాంబార్ అంటే ఒక్కొక్కరికి కొంచెం దాంట్లో బెల్లం లేదా పంచదార అలా యాడ్ చేసుకొని కొంచెం మనం బ్రేక్ఫాస్ట్ కి తీసుకునే సాంబార్ లో కొంచెం యాడ్ చేసి స్వీట్నెస్ ఉంటుంది కదా. అవునండి. సో ఇది కూడా అలా బాగుందండి. అంటే మునగాకు ఫ్లేవర్లో. సో తను చెప్పినట్టు కొంచెం ఫ్రెష్గా తీసుకుంటే కొంచెం లేతగా ఉన్నది మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం మనం కూడా. సో కొంచెం బాగా వేస్తుంది, దాంట్లో కొంచెం ఆ స్మెల్ అనేది కొంచెం బాగా తెలుస్తుంది. సో ఇందులో ఫ్లేవర్ తెలుస్తుంది, అంత ఘాట్ అనేది అలా అనిపించలేదు మునగాకు ఫ్లేవర్ అనేది. అవునండి. సో టేస్టీగా ఉంది, బాగుంది. ఏమి వెజిటేబుల్స్ అవి లేకపోయినా. థ్యాంక్ యూ అండి. సో శ్రీదేవి గారు, మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చాలా సంవత్సరాలుగా మలబద్ధకంతో బాధపడుతూ ఉన్నట్లయితే పైల్స్ సమస్య పట్టుకుంటూ ఉంటుంది. పైల్స్ నుంచి ఉపశమనంగా ఈ చిట్కా ఫాలో అవ్వండి. కిస్మిస్ పళ్ళని రోజుకొక 10 చొప్పున కనుక తింటూ ఉన్నట్లయితే చాలా వరకు పైల్స్ నుంచి రిలీఫ్ దొరుకుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. సో రాజు గారు, గుడ్ ఫుడ్ లో ఏం చూపిస్తున్నారు ఈరోజు? చపాతీ నూడిల్స్ అండి. చపాతీ నూడిల్స్? ఎస్ అండి. చాలా వెరైటీగా ఉంది రాజు గారు, రెసిపీ ఏదో. ఓకే, అంటే ఈజీగానే చేసుకోవచ్చు. ఓకే, సో మరి చపాతీ నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చపాతీ నూడిల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు, తరిగిన క్యాప్సికమ్ 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1,
తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఆలివ్ నూనె 3 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా మనం చపాతీకి పిండి రెడీ చేసి పెట్టుకోవాలండి. దీంట్లో కొంచెం ఉప్పు, పిండి, గోధుమ పిండి. ఓకే, సో ఇలా ముందు కలిపెట్టేసుకుని మనం ఒక చపాతీలా చేసేసుకోవాలి. సో దీని పైన వేసేసి మనం నూనె లేకుండా కాల్చుకోవాలండి. ఓకే. సో జనరల్గా ఏంటంటే ఇది మనం ఫ్రెష్గా చేసుకోకుండా ఎప్పుడైనా మనం బ్రేక్ఫాస్ట్లో చపాతీలు చేసుకున్నప్పుడు మిగిలిపోతాయి కదా కొంచెం. సో వాటిని మనం ఈవినింగ్ టైంలో సో ఇలా కొంచెం డిఫరెంట్గా ఒక డిష్ తయారు చేసేసుకుంటే ఈవినింగ్ స్నాక్ కింద కూడా మనకి ఇది రెడీ అయిపోతుంది. ఓకే ఓకే. సో రెండు వైపులా కొంచెం బాగా వేస్తే మనం అప్పుడు వీటిని ముక్కల కింద కట్ చేస్తాం, అంటే కొంచెం నూడిల్స్ టైప్లో కట్ చేసుకుంటాం, కొంచెం మందంగా ఉండే విధంగా. ఓకే ఓకే. సో ఈ ఫుల్ లెంత్లో వస్తుంది కాబట్టి మనం చపాతీలో ఒకవేళ మనం చేస్తున్నాం అన్నప్పుడు కొంచెం పెద్ద సైజ్ చేసుకుంటే ఆ నూడిల్ షేప్లో మనం కొంచెం పొడవు ఎక్కువగా వస్తుంది. ఓకే ఓకే. సో ఇటువైపు మీద ఇది కాలుస్తూ ఉంటారా? ఓకే రాజు. సో ఆలివ్ ఆయిల్ అండి. దీనికి ఏం ఆయిల్ అక్కర్లేదా రాజు గారు? అక్కర్లేదండి, జస్ట్ అలా ప్లెయిన్గానే చేసేసుకున్నాం. దీంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఇలా పొడుగ్గా కడుక్కోవాలి. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్. ఓకే, సరిపోతుంది. క్యారెట్, సో అన్నీ కొంచెం పొడవుగా కట్ చేసుకున్నాం నూడిల్స్ కాబట్టి. ఓకే, బీన్స్, క్యాబేజ్, అలాగే క్యాప్సికమ్ అండి. ఓకే. సో ఇవి మనకు హాఫ్ డన్ అయినా సరిపోతుంది. ఈ వెజిటబుల్ కొంచెం క్రంచిగా తగులుతూనే బాగుంటుంది. ఓకే. సో అలా ఇష్టం లేదనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువసేపు మనం మగ్గిచ్చేసుకోవచ్చు అండి. కొద్దిగా సోయా సాస్, ఓకే, టమాటో సాస్, అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ సాస్, కొద్దిగా ఉప్పు, సాస్లలో కూడా ఉంది కాబట్టి కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి. ఓకే, అలాగే కొద్దిగా మిరియాల పొడి. ఆ క్యాబేజ్ కూడా నూడిల్స్ లాగే ఉంది. ఎస్ అండి. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. సో నేను ముందుగా కూడా ఒకటి చేసి పెట్టేశాను. ఓకే. సో ఇలా రోడ్లో కట్ చేసుకుంటే మనకు పొడవుగా ఈజీగా వచ్చేస్తాయి కట్ చేసుకోవడం కూడా. ఓకే, సో బాగా కలిపేసుకుంటే మనకు యా, చపాతీ నూడిల్స్ రెడీ అయిపోయినట్టండి. సూపర్. ఇది బాగుంది, వెరైటీగా. యూజువల్గా నూడిల్స్ అంటే మనం బయట కొన్ని మైదా నూడిల్స్ అవి అంత హెల్దీ కాదు అనుకుంటూ ఉంటారు కదా. ఇలాంటి మనం చేసి పిల్లలకు పెట్టేసేయచ్చు హ్యాపీగా, అంటే చూడడానికి అలాగే ఉంటుంది, ఎస్. హెల్దీగా సాస్ అంతా పట్టేసిన తర్వాత వాళ్ళకి ఏర్పాటు చేయడం కూడా డిఫరెన్షియేట్ కొంచెం చేయటం కష్టం. కష్టమే. Yeah. సో మార్కెట్లో కొత్తగా వచ్చే నూడిల్స్ అని చెప్పేసి అంతే, సరిపోతుంది. అవునవును. సో గోధుమ పిండితోనే చేసుకోవచ్చు హ్యాపీగా. యా, అండ్ ఇంట్లో మనమే చేసుకోవచ్చు నూడిల్స్ కూడా. ఎస్, అంటే ఇప్పుడు రకరకాల హెల్దీ ఆప్షన్స్ ఉన్నాయి కానీ బట్ స్టిల్ మనం ఇలా తయారు చేసుకుంటే బాగుంటుంది.
ఆరెంజ్ సెగ్మెంట్స్ అండి. సో మధ్య కట్ చేసుకుందాం. సో కలర్ అనేది బాగుంటుందండి ఇది. కొంచెం కారం కారంగా ఉంటే మధ్య మధ్యలో ఇవి కూడా తినేసి ఓకే. సింపుల్ గార్నిష్ తో బాగుంది, కలర్ఫుల్ గా. చపాతీ నూడిల్స్ రెడీ అండి. సో మరి వెరైటీ రెసిపీ చపాతీ నూడిల్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. చపాతీ నూడిల్స్ తయారు చేసే విధానం: ముందుగా గోధుమ పిండిలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చపాతీల్లో ఒత్తుకొని పెనంపై ఉంచి రెండు వైపులా కాల్చుకోవాలి. ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, క్యాబేజ్, క్యాప్సికం ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత సోయా సాస్, టొమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత చపాతీని ముక్కలుగా కట్ చేసి దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చపాతీ నూడిల్స్ రెడీ. తయారీ విధానం చూసారు కదా. సో టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే. అసలు చెప్పేంత వరకు కూడా చపాతీ అని అసలు ఏర్పాటు చేయలేదండి. అవును, ఏదో వీట్ పాస్తా లాగా ఉంది. అంతే, అలాగే కొత్త కూడా మనం పేరు పెట్టేసి. అవును, చపాతీతో పాటు ఈ వెజిటబుల్స్ అన్ని కూడా చక్కగా క్రంచీగా తగులుతూ సాసెస్ వల్ల అది సాఫ్ట్ అయిపోయింది చపాతీ. అవునండి. వెరీ నైస్ రాజు గారు. థ్యాంక్ యూ. చాలా బాగుంది ఐడియా. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదా, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. క్యాబేజ్ లాంటి ఆహార పదార్థాలని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో యాంటాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కానీ క్యాబేజ్ ఉడికించేటప్పుడు ఒక రకమైన వాసన వస్తుంది కాబట్టి చాలా మంది వండుకోవడానికి, తినడానికి అయిష్టత చూపిస్తూ ఉంటారు. వండుకునేటప్పుడు ఒక చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి కూడా వేసి ఉడికించుకుని వండుకున్నట్లయితే ఎలాంటి వాసన రాదు, క్యాబేజ్ హ్యాపీగా తినచ్చు. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ చూసి తెలుసుకుందాం. మన ఫస్ట్ చూసిన రెసిపీ జంతికలు. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బియ్యం పిండి. సో బియ్యం పిండిలో మనకి ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్ అనమాట. సో కార్బోహైడ్రేట్స్ అంటే మనకి పిండి పదార్థం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీటి నుంచే మనకి శక్తి అనేది లభిస్తుంది అనమాట. సో అంతేకాకుండా సో పిండిలో మనకి ఎక్కువగా ఉంటుంది పీచు పదార్థంతో పాటు వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట. నువ్వులు. సో నువ్వుల్లో మనకి ఎక్కువగా ఉంటుంది కాల్షియం కంటెంట్, ప్రోటీన్ కూడా ఉంటుంది మనకి నువ్వుల్లో. అంటే మాంసకృతులతో పాటు మనకి మంచి కొవ్వు పదార్థం అనేది నువ్వుల్లో అధికంగా ఉంటుంది. సో మంచి కొవ్వు పదార్థం అంటే మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట. పుట్నాల పప్పు పొడి. సో పుట్నాల పప్పు పొడిలో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది మాంసకృతులు, అంటే ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో ఈ పప్పు దినుసుల్లో నుంచి మనకి వారికి ప్రోటీన్ అనేది లభిస్తుంది అనమాట. అంతేకాకుండా మనకి ప్రోటీన్తో పాటు పొటాషియం కంటెంట్, ఫోలేట్ కంటెంట్, సో ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది మనకి పుట్నాల పప్పుల్లో. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది మనం డీప్ ఫ్రై తీసుకున్నాము. సో దీంట్లో మనకి ఆయిల్ కంటెంట్ కానివ్వండి, క్యాలరీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఈ జంతికల్లో ఇలాంటి రెసిపీస్ అనేది ఎప్పుడైనా మనము రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే మంచిది. మెంతి కందుల కూర. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతి కూర. సో మెంతి కూరలో మనకి ఎక్కువగా ఉంటుంది ఐరన్ అండ్ మెగ్నీషియం అనమాట. సో ఐరన్తో ఎక్కువగా ఉంటుంది మనకి. ఎవరైతే ఐరన్ తక్కువగా ఉన్నవారు ఉంటారో, ఐనేమియా ఉంటుంది కదా, రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఐరన్ అనే ఫుడ్ అనేది ఆహారము ఎవ్రీడే తీసుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ ఐరన్ ఏదైతే మనకి ఆ కూరగాయల నుంచి వస్తుందో, వెజిటేరియన్ సోర్సెస్ నుంచి వస్తుందో, ఇలాంటి ఐరన్కి మనకి కంపల్సరీ వైటమిన్ సి అనేది కాంబినేషన్లో తీసుకుంటేనే ఈ ఐరన్ అనేది మన ఒంటికి పడుతుంది, అంటే అబ్జార్ప్షన్ అనేది అవుతుంది.
కందులు. సో కందుల్లో మనకి ఎక్కువగా ఉంటుంది ఫైబర్ కంటెంట్తో పాటు మనకి ప్రోటీన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ మాంసకృతులు అనేది కూడా చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో మనకి పొటాషియం అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ పొటాషియంతో పాటు మనకి పీచు పదార్థం అనేది పొట్టుతో ఉంటాయి కాబట్టి ఇందులో మనకి చాలా ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో ఈ ఫైబర్ కంటెంట్ అనేది కాన్స్టిపేషన్ రానివ్వకుండా, మలబద్ధకం రానివ్వకుండా చూసుకుంటుంది. టొమాటో పేస్ట్. సో టొమాటో పేస్ట్లో మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ సి అండ్ వైటమిన్ కే కంటెంట్. సో ఈ రెండింటితో పాటు మనకి యాంటీ క్యాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్ అనేది టమాటోలో అధికంగా ఉంటాయి. సో క్యాన్సర్తో పోరాడే శక్తి అనేది లభిస్తుంది. టమాటో కానివ్వండి, టమాటో పేస్ట్ లాంటివి ఎప్పుడైనా మనం ఉడికించినవి తీసుకోవాలి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది ఒక మంచి పోషక విలువలు ఉన్న రెసిపీ, ఆరోగ్యకరమైనది కూడా. ఇలాంటి రెసిపీ అనేది అందరూ తీసుకోవచ్చు. చపాతీ నూడిల్స్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోధుమ పిండి. గోధుమ పిండిలో మనకి ఎక్కువగా ఉంటుంది పిండి పదార్థాలు అనమాట. సో ఈ పిండి పదార్థాల నుంచే మనకి ఎనర్జీ అంటే శక్తి అనేది లభిస్తుంది. అంతేకాకుండా వీటిలో మనకి గ్లూటెన్ అనే ప్రోటీన్ అనేది లభిస్తుంది. దీంట్లో మనకి పీచు పదార్థము, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ చాలా అధికంగా ఉంటుంది. క్యాబేజ్. సో క్యాబేజ్లో మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ కే కంటెంట్. సో ఈ వైటమిన్ కే కానివ్వండి, వైటమిన్ సి, ఫైబర్ కంటెంట్ అంటే పీచు పదార్థం, పొటాషియం అనేది చాలా అధికంగా ఉంటుంది. వీటిని మనం క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటాము. సో ఎవరైతే థైరాయిడ్, పీసీఓడి ఉంటారో వీరు మనము రోగా అంటే మనకి పచ్చిగా కచ్చగా మాత్రం తీసుకోవద్దు. ఎప్పుడైనా ఉడికించింది తీసుకోవాలి, అది కూడా ఎప్పుడో ఒకసారి తీసుకుంటే మంచిది. క్యాప్సికమ్. క్యాప్సికంలో మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ సి కంటెంట్ అనమాట. సో వైటమిన్ సితో పాటు మనకి పీచు పదార్థం అనేది చాలా అధికంగా ఉంటుంది. సో వీటిలో మనకి క్యాలరీ లెవెల్స్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో వీటి వల్ల మనకి మెటబాలిజం అనేది పెంచుతుంది, అంటే మన జీవక్రియ అనేది పెంచుతుంది అనమాట. మిరియాల పొడి. సో మిరియాల పొడిలో మనకి అధికంగా ఉంటుంది వైటమిన్ ఈ అనమాట. సో ఈ వైటమిన్ ఈ, వైటమిన్ కే, వైటమిన్ డి ఇలాంటి విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇది కూడా మన మెటబాలిజంని పెంచుతుంది, అంటే మనకి జీవక్రియని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఇవి మనకి ఇన్ఫెక్షన్స్తో రానివ్వకుండా ఇమ్యూన్ సిస్టమ్, రోగనిరోధక శక్తిని అనేది పెంచుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ చపాతీ నూడిల్స్ అనేది మనం గోధుమ పిండితో చేసుకున్నాం కాబట్టి సో మనకి దీంట్లో మనకి పోషక విలువలు అనేది కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది అందరూ తీసుకోవచ్చు. మునగాకు సాంబారు. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మునగాకు. సో మునగాకులో మనకి ఎక్కువగా ఉంటుంది కాల్షియం కంటెంట్ అనమాట. సో మునగాకులో మనకి కాల్షియం కానివ్వండి, ఐరన్, మెగ్నీషియం, జింక్ ఇలాంటి విటమిన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి మునగాకు అనేది మధుమేహ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో మధుమేహంతో బాధపడే వారికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది రక్తంలో ఉన్న గ్లూకోజ్ని మనకి స్థిరపరుస్తుంది అనమాట. కందిపప్పు. సో కందిపప్పులో మనకి ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థం అనేది చాలా అధికంగా ఉంటుంది. సో కందిపప్పులో మనకి మాంసకృతులు అనేది కొంచెం తక్కువగా ఉంటాయి. సో పీచు పదార్థం కానివ్వండి, పొటాషియం, ఫోలేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. చింతపండు. సో చింతపండులో మనకి ఎక్కువగా వైటమిన్ సితో పాటు మనకి ఐరన్, మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది. సో విటమిన్ సి, ఐరన్ ఈ రెండు కాంబినేషన్లో కలిసి ఉన్నప్పుడు మనకి ఐరన్ అబ్జార్ప్షన్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది అనమాట. సో మన ఒంటికి అనేది పడుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇలాంటి నార్మల్ సాంబార్తో పోలిస్తే మనకి ఈ సాంబార్లో మనకి మునగాకుతో చేసుకున్నాం. దీంట్లో పోషక విలువలు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది అందరూ ట్రై చేయాలి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బిస్కెట్ ప్యాకెట్స్ ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత బిస్కెట్స్ కాస్త మెత్తబడిపోతూ ఉంటాయి కదా, కాబట్టి గాలి చొరబడకుండా వాటి బాగా మూత పెట్టేసుకుని బియ్యం డబ్బాలో కనుక పెట్టుకున్నట్లయితే అవి కరకరలాడుతూనే ఉంటాయి. తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్ లో చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి టేస్టీ వెరైటీస్ ఈరోజు మాకు చేసి చూపించినందుకు. వెల్కమ్ అండి. సో మరి మీరు కూడా చూసారు కదా వాళ్ళ వంటల్ని, నోట్ చేసుకుని ట్రై చేసేయండి. అలాగే తెలుగు రుచిపై మీ సలహాలు, సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151.